మరొక బ్రేకింగ్ అప్డేట్ చూద్దాం. రేపు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ఈ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఇక దీనికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు కూడా హాజరు కానున్నారు. వేరేవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఈ సమావేశం కానున్నారు. ఇక ఈ నెల 31వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇక్కడ చర్చించినట్లుగా తెలుస్తోంది. పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. మొత్తంగా అయితే గనక ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ అధ్యక్షతన తొలి సమావేశంగా దీన్ని భావించవచ్చు. రేపు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. మొత్తంగా రేపు ఉదయం 11 గంటలకు సమావేశం జరగనున్నట్లుగా తెలుస్తుంది. కేసీఆర్ అధ్యక్షతన తొలి సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఇక ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, పద్మ, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అట్లాగే ఆయన బాత్రూమ్ లో జారిపడిన తర్వాత చికిత్స అనంతరం కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు తొలిసారి పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో పార్లమెంటరీ పార్టీకి సంబంధించిన నేతలతోనే ఆయన భేటీ అవుతారు. పార్లమెంటరీలో నేత కేశరావు, అట్లాగే మిగతా రాజ్యసభ ఎంపీలు, అట్లాగే లోక్సభకు సంబంధించిన ఎంపీలు ఈ సమావేశానికి హాజరవుతారు. ప్రధానంగా పార్లమెంట్ లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, అట్లాగే బడ్జెట్ సమావేశాలు కాబట్టి బడ్జెట్ లో తెలంగాణకు ఏ రకంగా నిధులు, దానికి సంబంధించిన ప్రసంగాలు ఎట్లా ఉండాలి, ప్రభుత్వం పట్ల బీఆర్ఎస్ వైఖరి ఏ రకంగా ఉండాలనే అంశం పైన కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. పార్లమెంటరీ పార్టీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా హాజరు కావాలని ఇప్పటికే పార్టీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ఈ ఎంపీలతో పాటు పార్టీ అగ్రనేతలు కేటీఆర్, అట్లాగే మాజీ మంత్రి హరీష్ రావులు కూడా హాజరవుతారు. వీరితో పాటు వినోద్ రావు కూడా హాజరవుతున్నట్టుగా పార్టీ నుంచి సమాచారం ఉంది. మొత్తానికి కేసీఆర్ తొలిసారి పార్టీ నేతలతో సమావేశం కాబోతున్న నేపథ్యంలో ఈ రకంగా ఏం మాట్లాడతారు, పార్టీ ఏ రకంగా ఆదేశాలు ఇస్తారని ఇంట్రెస్ట్ గా మారింది. కేసీఆర్ ప్రభుత్వం పట్ల అనుసరించాల్సిన వ్యూహం ఏ రకంగా ఉంటుందనేది కూడా మనకి తెలుస్తుంది. మొత్తానికి కేసీఆర్ చాలా 2 నెలల తర్వాత ఆయన పార్టీ నేతలతోని సమావేశం కాబోతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ఆసక్తి నెలకొన్నది. పద్మ, రైట్, థ్యాంక్ యూ వాసు.